ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ ఆనంద భైరవికి చట్టాన్ని న్యాయాన్ని కొనాల్సిన పనేంటి? నా కోడలు ఏ తప్పు చెయ్యలేదని నేను నమ్మాను అంటే ఆ నమ్మకం ఒక శిలాశాసనం. కుటుంబం అంతా కలిసి ఒక్కటైనా నా నమ్మకం ఏనాడు బొమ్మ కాలేదు. ఆ బొమ్ము కాని వాస్తవమే నేను. పోలీసులతో మాట్లాడాను. నిజాలు వాళ్లే తెలుసుకుంటారు. అంతేగాని అక్రమం చేసి గెలవడం ఈ ఆనంద భైరవి చరిత్రలోనే లేదు. ఏయ్ కాంచనా! ఇంకొకసారి నోరుంది కదా అని అర్హతకి మించి మాట్లాడితే చుట్టం చూపుగా వచ్చిందానివని కూడా చూడకుండా నాలుక చీరేస్తాను. జాగ్రత్త. నా కోడలి గురించి పూర్తిగా తెలియకుండా ఎవరు తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను. అక్క, నువ్వేంటో నీ మనసేంటో నాకు తెలుసు. కాని ఈ కాంచన మూలంగా నీలాంటి మంచిదాని మనసు కూడా పాడైపోతోంది. పోనీలే ఆనంద, ఏదో పొగరుగా నోరు జారి అలా మాట్లాడింది. అయినా నిజాలు తెలియనప్పుడు ఎవరైనా వాళ్ళకనిపించిందే కదా మాట్లాడతారు. కానీ ఇప్పటికైనా మీకు అర్థమైంది కదక్కా, శరణ్య ఏ తప్పు చెయ్యలేదు అని. అక్క, డాక్టర్ విశాల్ కేసులో శరణ్య ఏ తప్పు చెయ్యలేదని తేలింది గాని అసలు దోషులు ఎవరో ఇంకా తేల్చలేదుగా. పోలీసులు అదే పనిలో ఉన్నారు. పోలీసులు కేసు విచారణ కోసం మళ్ళీ ఈ ఇంటికొస్తామని చెప్పారు. ఈసారి కరెక్ట్గా డేగ కన్ను వేసి అసలైన నేరస్తులెవరో కనిపెట్టి బయటికి లాగుతారు. ఈ కేసు గురించి ఆర్డర్స్ పైనుంచి చాలా బలంగా వచ్చాయి డిపార్ట్మెంట్ వాళ్ళకి. సో వెయిట్ చెయ్యండి పోలీసుల విచారణకి. మొత్తానికి టైం పాస్ మాత్రం భలే చేస్తున్నారు అత్తయ్య గారు. మూడు రోజుల్లో ముగించేస్తా, 5 గంటల్లో అరిపించేస్తా, 2 గంటల్లో బెండ తీసేస్తా. ఈ డైలాగులు తప్ప తమరు చేసేది ఏమీ ఉండదని కూడా నాకు తెలుసు. ఇంకా మిగిలింది జస్ట్ 20 నిమిషాలే. ఏం చేయగలరు? నీతో అన్న ప్రతి మాటని నిజం చేయగలను. చా
20 నిమిషాలు అంటే 1200 సెకండ్లు. ఈ టైం కూడా నాకు చాలా ఎక్కువ. కాబట్టి నేను నిన్ను డిసప్పాయింట్ చేయను. పక్కాగా ఐ విల్ షో కోడలా. ఐ విల్ షో యూ. ఓకే? అవునా? ఈ టైంలో కూడా అదే కాన్ఫిడెన్సా? ఆల్రెడీ 200 సెకండ్లు కూడా గడిచిపోయాయి. ఇంకా 1000 సెకండ్లున్నాయిగా. ఓకే, అది కూడా చూద్దాం. అసలు ఏం చేయబోతుంది ఈవిడ? ఎందుకింత కాన్ఫిడెన్స్? ఏం అర్థం కావట్లేదే. అమ్మే, విచారణ చేసుండేదానికి వచ్చేసుండారు పోలీసులు. ఆనంద్ భైరవ్ గారు, డాక్టర్ విశాల్ గారి కేసు విషయంలో పైనుంచి మాకు స్పెషల్గా ఆదేశాలు వచ్చాయి. ఈ కేసు మీద మేము మరింత విచారణ చేయబోతున్నాం. మీ కోడలు శరణ్య గారిని ఇప్పటికే నిర్దోషిగా తేల్చడం జరిగింది. కాబట్టి డాక్టర్ విశాల్ గారు ఇంటరాక్ట్ అయిన తన పేషెంట్ని ఇవాళ విచారణ చేయాలి. ఏం దేశాయ్ గారు, ఏమంటా ఉండారు మీరు? మతిస్థిమితమే సరిగా లేని మా ఎమ్మిని విచారణ చేసేది ఏముంటది చెప్పండి? మీరు తనని విచారిస్తే మాత్రం ఆమె చెప్పే మాటలన్నీ పిచ్చి మాటలే అవుతాయి, కానీ వాస్తవాలని ఎలా అనుకుంటారు? కానీ మా పద్ధతి మాకు ఉంటుంది కదా, దాని ప్రకారమే మేము విచారిస్తాం. కానిస్టేబుల్స్, ఇల్లంతా సోదా చేయండి. మిస్ అయిన విశాల్ ఇంతవరకు కనిపించలేదు అంటే అతన్ని ఖచ్చితంగా చంపే ఉంటారని మేము అనుమానిస్తున్నాం. కాబట్టి అతని శవం కూడా ఈ ఇంట్లోనే ఎక్కడో ఒక చోట ఉండే అవకాశం ఉంది. సార్, అలా ఎలా మీరు అనుమానిస్తారు? దేర్ ఈజ్ నో లాజిక్. పోలీసులు ఎలాగైనా అనుమానించవచ్చు. మీకు అది చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కానిస్టేబుల్స్, ఆ లెటర్ నాకు ఇచ్చి ఇల్లంతా సోదా చేయండి. ఓకే సార్.